టీడీపీ, జనసేన, బీజేపీ కావలి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఏ వార్డుకెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. కావ్య కృష్ణారెడ్డిపై పూలవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ కావ్య కృష్ణారెడ్డి ముందుకు సాగారు. రుద్రకోటలో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రుద్రకోటకు సోమశీల జలాలు ఏడాది పొడవునా అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమన్నారు కావ్య కృష్ణారెడ్డి. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన బీజేపీ సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఆశీస్సుల కోసం మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి జరిగే ఎన్నికల్లో నాకు ఒక అవకాశం కల్పించమని మీ ముందుకు వచ్చాను. అందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా మీరు చూపిన పేద అభిమానాలన్నింటినీ కూడా నేను మనసులో పెట్టుకుంటాను. ముఖ్యంగా రుద్రకోట గ్రామం అనేది చాలా ప్రశాంతమైన గ్రామం. అందరూ కూడా వ్యవసాయదారు కుటుంబీకులే తప్ప ఇక్కడ అందరూ కూడా నిరంతరం పట్టణం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు. మొట్టమొదటిగా ఈ కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేసి ఈ ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవాలన్న ఆలోచనతో పిల్లల మీద పెద్దల మీద అందరూ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అరిజినవాడ వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. రేపటి జరిగే ఎన్నికల్లో మన అందరం కలిసి మన ఊరి బాగు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంతంలో ఉన్న చెరువుల నీళ్లు కోసం, మన డ్రింకింగ్ వాటర్ కోసం, మన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల పక్కన ఉన్న డ్రైనేజీలు ఏర్పాటు చేసుకునే నిమిత్తం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు ఏర్పరచుకునేదానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మనం అందరం కూడా తెలుగుదేశాన్ని, బీజేపీని